సో, డేటాబేస్ స్ట్రక్చర్‌ని గూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో, డేటాబేస్‌ని మనం మెయిన్‌గా డీబీఎంఎస్ అని పిలుస్తాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది మెయిన్ పార్ట్ అనమాట డేటాబేస్‌లో ఇంకోటి. సో, అది ఎలా ఉంటదంటే ఒక క్లౌడ్‌లో డేటాబేస్ అండ్ డీబీఎంఎస్ 2 ఉంటాయి. సో, మనం ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌ని ఏదైనా ఒక కమాండ్ ఇచ్చి ఆ డేటా తీసుకొని రా అంటే డైరెక్ట్ డేటాబేస్ మీద ప్రెషర్ ఎయదనమాట. సో, డేటాబేస్ మీద ప్రెషర్ ఎయకుండా ఫస్ట్ డీబీఎంఎస్‌కెళ్తాయి. ఆ డీబీఎంఎస్ కమాండ్‌ని అనలైజ్ చేసి డేటాబేస్‌కి పంపుతది. సో, మళ్ళీ ఆ డేటాబేస్ మనకి అవుట్‌పుట్‌ని డీబీఎంఎస్‌కి పంపుతది. అండ్ డీబీఎంఎస్ మనకి మళ్ళీ ఎస్‌క్యూఎల్ మనం ఎక్కడైతే ఇన్‌పుట్ రాసామో అక్కడికి మనకి అవుట్‌పుట్ వస్తదనమాట. అండ్ ఈ డేటాబేసెస్‌లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి నేను పైన చెప్పినట్టు. రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. సో, రిలేషనల్ డేటాబేసెస్‌ని మనము మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ నీకు ముందు చెప్పినట్టుగా చాలా రకాలుగా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మళ్ళీ లోపల. సో, ఇప్పుడు మనం చూసేది మైఎస్‌క్యూఎల్ అనమాట. సో, అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ చూసుకుంటే కీ వాల్యూ పేర్ ఉండొచ్చు, కాలమ్ బేస్డ్ ఉండొచ్చు, గ్రాఫ్ బేస్డ్ ఉండొచ్చు అండ్ డాక్యుమెంట్ బేస్డ్ ఉండొచ్చు. సో, రకరకాలుగా ఉంటాయి. అండ్ మనం దీన్ని మోంగోడీబీలో కానీ, అమెజాన్ డైనమోడీబీలో కానీ ఇలాంటి వెబ్‌సైట్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ప్రాక్టీస్ చేసుకోవడానికి గానీ, లేదా నేర్చుకోవడానికి గానీ. అండ్ డేటాబేస్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఒక సర్వర్ ఉంటది. అండ్ మనకు సర్వర్‌లో మనం రకరకాల డేటాబేసెస్‌ని స్టోర్ చేస్తాం. అది సేల్స్ డేటాబేస్ అయినా, హెచ్ఆర్ డేటాబేస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ డేటాబేస్ లోపల మళ్ళీ మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాం. కస్టమర్ డేటా, ఆర్డర్స్ డేటా లైక్ ఎన్ని ఐటెమ్స్ మనకు అమ్ముడుపోయాయి, ఎంత పర్చేస్ అయింది అనుకుంటూ మనం నీట్‌గా స్టోర్ చేసుకుంటాం. అండ్ ప్రతి కాలమ్‌కి ఒక డేటా టైప్ అయితే ఉంటది. మీకు తెలుసు కదా! ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి రకరకాల డేటా టైప్స్ అనేవి ఉంటాయని.